అలానే మీరు డైరెక్ట్ చేసిన మరొక మంచి మూవీ 'శివరామరాజు'. ఆ సినిమా చూసి విడిపోయిన కుటుంబం కలిసిపోయింది. శివరాం ఒక 50 మంది ఉన్న ఫ్యామిలీ విడిపోయారు 10 సంవత్సరాల క్రితం. ఆ సినిమా చూసి మళ్ళీ మనం ఎందుకు ఇలా కలిసి బతకూడదని కలిపిన సినిమా 'శివరామరాజు'. నిజంగా ఇలాంటివి విన్నప్పుడు మనం తీసిన దానికి ఒక సార్థకత అని అనిపిస్తూ ఉంటుంది. నాకు అంత గొప్ప తృప్తి ఇచ్చిన ఆ రోజుకి ఈ రోజుకి గొప్ప తృప్తి ఇచ్చిన ఫిల్మ్ కానీ ఈ రోజుకి ల్యాండ్ మార్క్ సినిమా 'సింహరాశి'. అమ్మ గురించి గొప్పగా ఉంటుంది, క్యారెక్టర్ పరంగా కూడా. దాంట్లో గొప్ప ఫిలాసఫీ అది, లైఫ్ అది. చాలామంది ఏంటంటే అనుకుంటారు, కానీ గొప్ప ఫిలాసఫీ ఫిల్మ్ అది 'సింహరాశి'. అందుకే అంతమందికి నచ్చింది, ఈ రోజుకి నచ్చింది, ఈ రోజుకి ఎవ్రీ మంత్ వస్తుంటుంది. 'శివరామరాజు' అంతే, ఎవడైతే నాకేంటంటే హరిశ్చంద్ర ప్రసాద్ అంతే, ఇవన్నీ. ఆ తరువాత 'శివరామరాజులో' ఆ కథకి వాటన్నిటి కనెక్ట్ అయింది ఏంటంటే, భార్యని మనం సెలెక్ట్ చేసుకుంటాం, స్నేహితులను మనం సెలెక్ట్ చేసుకుంటాం, ఇంకో లైఫ్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం, ప్రతిదీ మనం చూస్ చేసుకుంటాం. కానీ అమ్మా నాన్నని, అన్నా చెల్లెల్ని మనం చూస్ చేసుకోలేం. అది భగవంతుడు ఇస్తాడు. అదేరా రక్త సంబంధం అంటే అని చెప్తాం. అంత ఇన్స్పిరేషన్ ఉన్న ఫిల్మ్ అది 'శివరామరాజు'. సో అందువల్ల ఆ కుటుంబం ఆ డైలాగ్ ఏముందో ఆ సినిమా అంత ఉంటుంది. అది 'శివరామరాజు'. అందువల్ల ఆ ఫ్యామిలీ కలిసిపోయింది. ఆ తర్వాత టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్. అమ్మ గురించి గొప్పగా చెప్పాము, ఫ్యామిలీస్ గురించి చెప్పాము. నెక్స్ట్ ప్రతి మనిషికి ఎలా అన్నం కావాలి, అన్నం తినాలి, దీన్ని ఎవరు పండిస్తున్నారు, హరికృష్ణ గారు దీన్ని ఎవరు పండిస్తున్నారన్న రైతు గురించి చెప్పాలి. ఆ రైతు అనేవాడు సమస్యలో ఉన్నాడు, ఆ రైతు గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. ఇది పబ్లిక్కి రీచ్ అవ్వాలి, పొలిటికల్ లీడర్స్కి రీచ్ అవ్వాలి, హీరోలకు రీచ్ అవ్వాలి. అందరికీ రీచ్ అయితే ఆ రైతుకు మంచి చేయడానికి ప్రతి వాళ్ళు కృషి చేస్తారు అని చెప్పి నేను హరికృష్ణ గారు, హరిశ్చంద్ర ప్రసాద్ ట్రై చేసాం. మళ్ళీ మొన్న నా జయసేన సినిమాలో ట్రై చేశా. నారాయణమూర్తి గారు కూడా ఒక పక్క ఆయన, మేమందరం రైతు 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 అని చెప్పేసి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి ఫైట్ చేస్తున్నాం. ఇక వాళ్ళకొక్కళ్ళకి పర్టికులర్గా సినిమా చూసి ఫైట్ చేయాల్సినది ఇది అని గుర్తు చేస్తుంటాం. సో ఖచ్చితంగా ఈ టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ మూవీ గురించి మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఈ 'శివరామరాజు' మూవీకి సంబంధించి ఇంకొకటి మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అంటే, నాకు తెలిసి గుర్తున్నంత వరకు ఆ మూవీలోదే అనుకుంటా కదా, బ్రహ్మానందం గారిది అదో డైలాగ్ ఉంటుంది, వీళ్ళు వచ్చినారు వాళ్ళు ఒక్కసారి, అది 'సింహరాశి'దా? ఓకే ఓకే, మెరుపుతీగ కూడా అద్భుతం. బ్రహ్మానందం గారు అసలు దానికోసం రిపీట్ ఆడియన్స్ వచ్చారండి. అమ్మ రాజన్న వచ్చినాడు, బామ్మరిది రామబ్రహ్మ వచ్చినాడు, ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగ అంటే అమ్మ వెళ్ళిపోతుంది. అందులో వీటన్నిటికన్నా బ్రహ్మానందం గారు ఇచ్చిన రియాక్షన్ అద్భుతం. కటింగ్కి అని చూస్తాడు బ్రహ్మానందం, ఆ రియాక్షన్ పడి నవ్వేవాళ్ళు జనం. అది సినిమాని, అది కూడా అద్భుతం అనమాట బ్రహ్మానందం. అలాగే 'సింహరాశి' కూడా, 'శివరామరాజులో' కూడా మళ్ళీ కొన్ని మెడిసిన్ మీద షేక్ వెల్ బిఫోర్ ఎగ్జాక్ట్లీ. దాంట్లో బ్రహ్మానందం గారికి ఏంటంటే, ఒక తెలియనోడు తిరుపతి ప్రకాష్ వెళ్ళి, అన్న ఇది షేక్ ఇదేదో చూడనంటే, రేపు పిచ్చోడా మంది ఇచ్చే ముందు షేక్ చేసి ఇవ్వాలరా అంటారు. అంటే షేక్ చేసి ఇవ్వాలరా అనుకుంటే బ్రహ్మానందం మనిషిని అట్లాగా బ్రహ్మానందం గారి కామెడీ కూడా ఆ సినిమాలకి పెద్ద సెట్, పెద్ద ప్లస్ అయింది. అట్లా ఆయన ఒక అద్భుతమైన కామెడీ పండించిన గొప్ప నటు. సినిమాలు ఎంతోమంది హీరోలకి సక్సెస్లో తను కూడా ఒక సగభాగమైనటువంటి గొప్ప హాస్య నటుడు బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారికి మీకు ఎలా ఉండేదండి రిలేషన్? ఒక రిలేషను, ఒక అన్నదమ్ములు గొడవ ఇంతే. రే నేను వస్తున్నాను రా, నా షాట్ పెట్టాల్సిందే అంటాడు. 9 ఆయన అందరిని అంతే అంటాడులే. చనువు బాగా చనువు. వస్తాడు, అరుస్తాడు, సీనియరా అంటాడు, ఓకే ఇది అన్నాడు, సరే ఓకే అంటాడు. మళ్ళీ ఇక డైరెక్ట్ చెప్పినట్టు చేస్తాడు. అన్న ఇది కాదన్నా, అలాగా చెప్పినట్టు చేస్తాడు. ఒక్కోసారి ఇంప్రూవ్మెంట్ చేస్తాడు, ఇది బాగాలేదురా ఇలా చేద్దామని ఇంప్రూవ్మెంట్ చేస్తాడు. చేసి మళ్ళీ అందరు హీరోలు ఉన్నప్పుడు వచ్చారా, నేను 6ంటికి వెళ్ళిపోవాలి, నన్ను 5:30కు వదిలే ర్యాప్ మేన్ అనమాట. అందుకని హీరోలు అందరూ కూడా తెలిసింది, ముందు ఆయన చేసి పంపిండి బాబు అంటారు. అట్లాగా చేసేవాడు. చాలా వెరీ గుడ్ ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటాం. అప్పుడప్పుడు ఇంటికి పిలిచి మాట్లాడుతుంటాడు, మేము చనువుగా వెళ్తుంటాం. వెరీ గుడ్ ఫ్యామిలీ నంబర్ బ్రహ్మానందం గారు కూడా. మీ మూవీస్లో కామెడీ 7 సినిమాలు చేస్తే ఆయన 7 సినిమాలు సక్సెస్. 'సింహరాశి', 'శివరామరాజు', హరిశ్చంద్ర ప్రసాద్, మళ్ళీ ఎవడైతే నాకేంటి లేడు, 'అధినేత', 'సూర్యం',
ఇవన్నీ ఆయన చేసిన ఆల్మోస్ట్ సినిమాలన్నీ ఇట్లే మాయి. ఆ కామెడీ గురించి స్టిల్ ఇప్పటికీ మా జనరేషన్ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకొని మాట్లాడగలిగి కోర్స్ సినిమా పేర్లు కొంచెం నేను కన్ఫ్యూజ్ అయినా అటు ఇటు, ఆ పర్టికులర్ సీన్స్ మాత్రం ఇంకా గుర్తుపెట్టుకొని నవ్వుతున్నావు అంటే ఎంత మంచి హెల్దీ కామెడీని ఇచ్చారు అసలు. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.